నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. చంద్రబాబు నాయుడు గారు అంటే 2029లో వచ్చే ఎలక్షన్స్కి ఇప్పటి నుండే అన్ని సిద్ధం చేసుకుంటూ ఉన్నారు. ఇప్పటి నుండే పిన్ టు పిన్ జాగ్రత్త తీసుకుంటూ మళ్ళీ ఇంకా భారీ మెజార్టీ రావాలే తప్ప సీట్లు తగ్గకూడదు అనే కాన్సెప్ట్తో ముందుకెళ్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ కార్యాచరణకు ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు. ఇప్పుడు కొన్ని కమిటీలు వేశారు. మొదటగా మచిలీపట్నం నుండి స్టార్ట్ చేసినప్పటికీ గుడివాడ నుండి స్టార్ట్ చేయడం ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారింది. అంటే చంద్రబాబు నాయుడు గారి టార్గెట్ ఎవరు అంటే కొడాలి నాని, వల్లభనేని వంశీ. ఇక వీళ్ళు తిరిగి పోటీ చేయాలి అనుకున్నా వీళ్ళకి భయపడి పోటీ చేసే ప్రసక్తే లేదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఈరోజు ఒక వార్త తెర మీదకి వస్తుంది. ఇందులో వాస్తవం ఎంత, మరి వాళ్ళకి ప్లస్సా మైనస్, అసలు ఏం జరగబోతుంది అక్కడ కాన్స్టిట్యున్సీలో? టీడీపీ అంటే కూటమి మీద పాజిటివ్గా ఉన్నారా, జనాలు నెగిటివ్గా ఉన్నారా అనేది తెలుసుకుంటాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ సీతారత్న కుమారి గారు ఉన్నారు. ఆవిడ అడిగి తెలుసుకుందాం. నమస్కారం మ్యామ్. నమస్తే ప్రియాంక. మ్యామ్, అంటే చంద్రబాబు నాయుడు గారు ఏ డెసిషన్ తీసుకున్నా అది రిజల్ట్ అనేది లాంగ్ టర్మ్లో వస్తుంది. అంత త్వరగా కనిపించదు అనేది అందరికీ తెలుసు. ఎప్పుడో 2029 ఎలక్షన్స్కి ఇప్పటి నుండి సన్నాహం చేయడం, మచిలీపట్నం నుండి స్టార్ట్ చేసి గుడివాడ మీదకి రావడం, ఇప్పుడు అందరూ కూడా నానికి వంశీకి వాళ్ళ పొలిటికల్ కెరియర్ కి చెక్ పెట్టే ప్రయత్నంలో బాబు గారు ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు. మీకేమనిపిస్తుంది? అంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా చాలా దూరదృష్టితోటి అడ్వాన్స్డ్గా ఉంటారు. ప్లానింగ్ కానీ లేకపోతే ఇంప్లిమెంటేషన్ కానీ ఎవ్రీథింగ్ ఏంటంటే మచ్ అహెడ్ ఉంటారనమాట. అంటే 2029 రాబోయే ఎలక్షన్స్లో ఈ సీట్లు తగ్గకూడదు, ఏదైతే ఇప్పుడు కరెంట్ నెంబర్ ఏదైతే ఉందో దానికి తగ్గకూడదు అంటే ఆయన చాలా సీరియస్గా తీసుకున్నట్టుగా మనం ఇక్కడ భావించాల్సి వస్తుంది. ఎందుకంటే ఆయన దృష్టిలో 1-2 సీట్లు తగ్గినా కూడా అక్కడ ప్రజా వ్యతిరేకత ఉంది అనేది ఎంతో కొంత ఉండబట్టే కదా సీట్లు కోల్పోతాం. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎట్ ఎనీ కాస్ట్ ఒక్క సీటు కూడా తగ్గడానికి వీల్లేదు అని వెళ్తున్నప్పుడు లాట్ ఆఫ్ ప్లానింగ్ ఈజ్ రిక్వైర్డ్. ప్లానింగ్ ఉండాలి. అక్కడ తెలుగుదేశం పార్టీ కరెంట్ ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పనితీరు ఏంటి, వాళ్ళు ఏ విధంగా ఉంటున్నారు, ఈ ఎనాలిసిస్ అనేది ఫ్రీక్వెంట్గా చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేల పనితీరు గురించి సర్వేస్ చేయించుతూ ఉంటారు. ఎక్కడైతే పర్ఫార్మెన్స్ సరిగా లేదో, అంటే ప్రజలు ఎక్స్పెక్టేషన్స్కి అనుగుణంగా ఎమ్మెల్యేలు అందుకోలేకపోతే కనుక ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు బ్యాక్ అండ్ ఎనాలిసిస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో వాళ్ళని పిలిపించి పద్ధతి మార్చుకోవాలి, లేదంటే ఇంకా స్పీడప్ చేయాలి, ఇంకా ప్రజలతోటి ఇంటరాక్ట్ అవ్వాలి, ప్రజా సమస్యల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఈ దిశానిర్దేశం అనేది చంద్రబాబు నాయుడు గారు తరచుగా ఎమ్మెల్యేలకు ఇస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ మీరు అన్నట్టు గుడివాడ, గన్నవరం మీద ఫోకస్ చేయడం అంటే అక్కడ ఉన్నటువంటి ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ లీడర్స్ కూడా నాని కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, వాళ్ళు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా విచ్చలవిడిగా చెలరేగిపోయారో 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరికీ తెలుసు. ఎంత లాంగ్వేజ్ వాళ్ళు యూజ్ చేసినటువంటి వెరీ బ్యాడ్ లాంగ్వేజ్, అన్పార్లమెంటరీ వర్డ్స్. సో మొత్తము అందరూ కూడా అసహ్యించుకునే పరిస్థితికి ఆ నాయకులు ఇద్దరూ తెచ్చుకున్నారు. కాకపోతే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద నాయకుడు కాబట్టి ఆయన వాళ్ళ స్థాయికి వచ్చి ఎప్పుడు కూడా మాట్లాడాలి. ఆయనే కాదు, ఆయన కొడుకు లోకేష్ గారు కూడా వీళ్ళ స్థాయికి వచ్చి ఎప్పుడూ మాట్లాడలేదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ డిగ్నిఫైడ్ లాంగ్వేజ్నే యూజ్ చేశారు. దే నెవర్ క్రిటిసైజ్డ్. నిర్మాణాత్మకంగా, విశ్లేషణాత్మకంగానే వాళ్ళు వెళ్తారు తప్పితే ఇలా అడ్డగోలు భాషని దే నెవర్ యూజ్డ్. ఎక్కడ కొట్టాలో, ఎలా కొడితే లెగవకుండా ఉంటారో ఆ రేంజ్లో ప్లానింగ్ అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే వాళ్ళ స్థాయికి వెళ్ళి వీళ్ళు ఉండలేరు కదా. సో ఆబ్వియస్లీ వాళ్ళ థాట్ ప్రాసెస్ ఇస్ టోటలీ డిఫరెంట్. సో అంటే ఇంకా వాళ్ళ పొలిటికల్ కెరియర్ని భూస్థాపితం చేయాలి, ఇంకా లెగవద్దు. ఎందుకంటే అలాంటి నాయకులు ప్రజలకు అవసరం లేదమ్మా. ఎందుకంటే ప్రజలకి కావాల్సింది సేవాభావం ఉన్నవాళ్ళు, నియోజకవర్గ ప్రజలతోటి సత్సంబంధాలు ఉండేవాళ్ళు, ఆ నియోజకవర్గాల్లో అభివృద్ధిని చూడాలి, సంక్షేమ కార్యక్రమాలు సక్రమంగా అందుతున్నాయా లేదా, ఇది ఫోకస్ ఎమ్మెల్యేలది. అండ్ ఆ ఏరియాలో ఏమన్నా సమస్యలు ఉంటే కనుక అసెంబ్లీలో వాళ్ళ గళాన్ని
లేవనెత్తి ప్రభుత్వం ద్వారా పనులు చేయించుకోవాలి. ఇది కదా ఒక బేసిక్, నేను చెప్పే పాయింట్స్ అన్ని కూడా వెరీ వెరీ బేసిక్ పాయింట్స్. దాని మీద ఫోకస్ చేయాలి. వీళ్ళిద్దరు ఏం చేశారు, వాళ్ళ అధినాయకుడు అభిష్టానికి అనుగుణంగా యథా రాజా తథా ప్రజ. సో ఆయన మనస్తత్వానికి అనుగుణంగా విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్లుగా ఒక సభ్య సమాజం తలదించుకునేలాగా వాళ్ళ భాషని వాళ్ళ ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు ఉపయోగించారు. అది క్షమించరాని తప్పులు వాళ్ళిద్దరూ చేశారు. సో వాళ్ళకి టార్గెట్ ఏంటి, సో ఈ విధంగా పొలిటికల్ కెరియర్ని భూస్థాపితం చేసేస్తే ప్రజలు ముందు డెఫినెట్గా పెయిన్ అనేది ఉంటుంది. ఏది లోకేష్ గారికి వాళ్ళ మదర్ని అనడంగా అవ్వచ్చు, కొడాలి చంద్రబాబు నాయుడు గారి మీద చేసినటువంటి నీచమైన పదజాలం వాడాడు కొడాలి నాని గారు, ఇవన్నీ కూడా ఉంటాయి. సో వాళ్ళకి ఆల్టర్నేట్ ఏంటి అంటే లెట్ us స్టాప్ దేర్ పొలిటికల్ కెరియర్ అంతే. మ్యామ్ రీసెంట్ గా చూసుకుంటే వంశీ గారు జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత యాక్టివ్గా లేరు, మళ్ళీ యాక్టివ్ అవడానికి ట్రై చేస్తూ ఇంకొద్ది రోజుల్లో టిడ్కో ఇల్లుల వాటికి నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది అనగా పట్టాలు ఇస్తామని వార్త రిలీజ్ అవుతుంది అని తెలిసి ఇది రిలీజ్ చేయండి అని చెప్పేసి ఒక లెటర్ సమర్పించడానికి వెళ్ళారు. అంటే ఆయన పొలిటికల్ కెరియర్ ని రీస్టార్ట్ చేసేసారు ఆల్రెడీ. ఇప్పుడు ఫుల్ స్టాప్ పడిపోతుందా, వెనకడిగేస్తారా, లేదంటే కంటిన్యూ చేస్తారా? డెఫినెట్ గా ఒక్కసారి ఎమ్మెల్యేగా చేసి ఆ అధికారాన్ని చూసిన తర్వాత ఆ రెస్పెక్ట్, ఆ లోకల్ గా ఉండే సపోర్ట్ ఇవన్నీ చూసిన తర్వాత కూడా ఎవ్వరు కూడా యూజువల్లీ దే డోంట్ గో బ్యాక్, వెనక్కి వెళ్ళరు, ముందుకే వెళ్ళాలని చూస్తారు. సో పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్ వంశీ కూడా ముందుకెళ్ళి మళ్ళీ నియోజకవర్గ ప్రజలతోటి సత్సంబంధాలను కలిగి ఉండాలి, ఆయన పొలిటికల్ కెరియర్ని రీబిల్డ్ చేసుకోవాలని అనుకుంటుండొచ్చు. అది తప్పులేదు అతని పాయింట్ ఆఫ్ వ్యూలో. కానీ అతను చేసిన తప్పులు మాత్రం అతన్ని వెంటాడుతూ ఉంటాయి కదా. సో అందుకని తను ఏంటంటే హీఈస్ ఆల్సో స్టార్టెడ్ ఇంకా నెక్స్ట్ 2020, దిస్ ఇస్ 2026, 27, 28, 29, జస్ట్ 3 years. సో హీ వాంట్స్ టు రీబిల్డ్ హిస్ కెరీర్, పొలిటికల్ కెరియర్. సో వెళ్తారు, ముందుకు వెళ్తారు, ప్రజలతో మమేకం అవుతారు. ఆబ్వియస్లీ ఎప్పుడైనా కూడా పాలిటీషియన్స్ అధికారంలో లేనప్పుడు ప్రజలకి దగ్గరగా ఉంటారు. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఇగ్నోర్ చేయడం అనేది మెజారిటీ పొలిటీషియన్స్లో మనం చూస్తున్నాం. అందరినీ అని నేను అనను. కొంతమంది పొలిటీషియన్స్ ఏంటంటే అధికారం వచ్చే వరకు ఒకలా ఉంటారు, అధికారం వచ్చిన తర్వాత ప్రజా సమస్యల్ని గాలి కొదిలేసి వాళ్ళ యొక్క వేరే యాక్టివిటీస్ మీద ఫోకస్ చేయడం అనేది జరుగుతుంది. సో అతను కావచ్చు, కొడాలి నాని కావచ్చు, ఎవరైనా కూడా డెఫినెట్గా వాళ్ళ యొక్క ప్లానింగ్స్ అనేవి వాళ్ళకు ఉంటాయి, వాళ్ళు ముందుకు వెళ్తారు. కాకపోతే ద బిగ్ ఛాలెంజ్ ఈజ్ ఫ్రమ్ చంద్రబాబు నాయుడు గారి నుంచి ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన వ్యూహం అంతుపట్టదు. నిజమే, ఆయన వ్యూహం ఎవరికి అంతుపట్టదు. ఆయన బయట కూడా పడరు, కానీ దెబ్బ కొడితే దిమ్మ తిరిగిపోయేటట్టే ఉంటది. సో అందుకు కూడా వాళ్ళు భయపడుతూ ఉండొచ్చు. బట్ ఏదైనా కూడా వాళ్ళు కూడా ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంటది. లోపలైతే ఆందోళన, భయం ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పులు కూడా ఘోరమైన తప్పులు, అది కూడా వాళ్ళకి తెలుసు. అదే వాళ్ళు భాషని కంట్రోల్లో ఉండి డిగ్నిఫైడ్గా, అంటే ఒక డిగ్నిఫైడ్ పాలిటిక్స్ని ప్లే చేస్తే కనుక భయపడేవారు కాదు. డెఫినెట్గా వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళి ప్రజా సమస్యల మీద ఒకవేళ అధికార పక్షం ఏవైతే స్కీమ్స్ అనౌన్స్ చేశారో అవి కనుక సక్రమంగా ప్రజలకు అందకపోతే కనుక ధర్నాలు చేయొచ్చు, ప్రజల దృష్టికి తీసుకెళ్ళచ్చు. ఇదిగో కూటమి ప్రభుత్వం మీకు ఇవి ప్రామిస్ చేసింది, ఇవి ఇంతవరకు రాలేదు. ప్రజా సమస్యల మీద, ప్రభుత్వం మీద పోరాటం చేయడం ప్రతిపక్షాల యొక్క ప్రధాన బాధ్యత. సో అలా చేయడానికి అవకాశం ఉండేది. అయితే ప్రజలే వాళ్ళని అసహించుకునే స్థాయికి వాళ్ళు దిగజారిపోయారు. సో ఏ విధంగా వాళ్ళు మళ్ళీ పైకి వస్తారు అనేది చూడాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.